నెల్లూరు జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ నందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సంజీవయ్య, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమంత్ రెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ల అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఇందులో పలు అభివృద్ధి కార్యక్రమాలను గురించి చర్చించడం జరిగింది. అవి ఎలక్షన్ వల్ల మనం చేసుకోలేక పోయాం కాబట్టి అవి మళ్ళీ రికార్డ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన ఏ వర్కులు మేము వార్తల్లో పెట్టామో కూడా లిస్టులో ఇవ్వడం జరిగింది సభ్యులందరికీ. అవి పోను మిగిలిన ఈ వర్కులు ఎక్కడైనా ఏమేమి చేయాల్సిందన్నా కూడా గవర్నమెంట్ సభ్యులందరూ కూడా మీరు గుర్తించి అవి ఇస్తే రిమైనింగ్ డబ్బులతో టెండర్లు తెలుస్తామని మన ఎమ్మెల్యే ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకా 10 కోట్ల రూపాయలు ఉంది ఈ మున్సిపాలిటీ సంబంధించి. ఇంకా 12 కోట్ల రూపాయలు ఉంది. 2 కోట్ల రూపాయలు మరి పక్కన పెడితే అంటే ఎమర్జెన్సీ కన్నా చూద్దాము. ఓవరాల్గా చూస్తారు కమిషన్ గారు. ఈ వార్డుకి సంబంధించి 10 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ వేసి మరి ఆమోదం తీసుకొని పనిచేసరికి మున్సిపాలిటీలో సిద్ధంగా ఉంది. కాబట్టి మీ ఏరియాలో మీరు తిరిగి మీ వార్డుకు సంబంధించిన అవసరాలు ఏమున్నాయో, ఇంపార్టెంట్ పనులు ఏమున్నాయో మరి మీ కనుక చైర్మన్ గారి దృష్టి కానీ మా కమిషన్ దృష్టి కానీ తీసుకొస్తే వాటన్నింటినీ వేగం చేసుకొని ఏ ప్రయారిటీ బేస్లో ఒక 10 కోట్ల రూపాయలకి ప్రతిపాదన పంపించి శాంక్షన్ తీసుకొని మరి వర్కౌట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా దీన్ని వార్తలు తిరగండి, ప్రజాస్వామ్యం తెలుసుకోండి. ఎంత అవసరం పడింది 10 కోట్ల రూపాయలకి తొందరలోనే ప్రజలు కూడా పిలుస్తాం. 10 కోట్ల రూపాయలు ఆ వాటిలో ఎక్కడ దేశాలు చెప్తే రాయల్ బేస్లో ఎక్కడ ఏమన్నా 10 కోట్లు సరిపడా వసూలు చేస్తాం. అన్ని వాటిలో కూడా కొంతమంది ఒక వాటికి 50 లక్షలు వస్తుంది. 25 కోట్లు 20 లక్షలు 30 లక్షలు 10 అవసరాలు. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ 10 కోట్లు పిలిచాం. ఆ వాటిలో ఇంకా చూస్తారు. మళ్ళీ ఆ వాటిలో ఉన్నాయి, మిగతా వాటిలో ఉన్నాయి. 20 కోట్లు పెట్టుకుంటే ఒక 25 కోట్లు వచ్చిందంటే ఇంచుమించు ఒక వాటి 1 కోటి రూపాయలు ఇచ్చినాం. ఒక వాటికి 1 కోటి రూపాయలు ఇచ్చినాం. ప్రథమ వార్డు కింద కలెక్టర్ సుమంత్ రెడ్డి వారి నామినేషన్ రాబడింది. ఈ ఎన్నిక వరకు ఒక్కొక్క అప్లికేషన్ రాబడింది కాబట్టి ఈ ఎన్నికలను నిర్వహించవలసిందిగా చైర్మన్ గారిని దృష్టికి తీసుకొని కౌన్సిల్ వారి దృష్టికి తీసుకోవడం అనేది. ఇప్పుడు 26 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు బయాలజీకి ముందు. దాంట్లో 12 కోట్ల రూపాయలు నిధులకి టెండర్లు పిలిచున్నాము. అవి ఎలక్షన్ వల్ల మనం చేసుకోలేక పోయాం కాబట్టి అవి మళ్ళీ రికార్డ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన ఏ వర్కులు మేము వార్తల్లో పెట్టామో కూడా లిస్టులో ఇవ్వడం జరిగింది సభ్యులందరికీ. అవి పోను మిగిలిన ఈ వర్కులు ఎక్కడైనా ఏమేమి చేయాల్సిందన్నా కూడా గవర్నమెంట్ సభ్యులందరూ కూడా మీరు గుర్తించి అవి ఇస్తే రిమైనింగ్ డబ్బులతో టెండర్లు తెలుస్తామని మన ఎమ్మెల్యే ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకా 10 కోట్ల రూపాయలు ఉంది ఈ మున్సిపాలిటీ సంబంధించి. ఇంకా 12 కోట్ల రూపాయలు ఉంది. 2 కోట్ల రూపాయలు మరి పక్కన పెడితే అంటే ఎమర్జెన్సీ కన్నా చూద్దాము. ఓవరాల్గా చూస్తారు కమిషన్ గారు. ఈ వార్డుకి సంబంధించి 10 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ వేసి మరి ఆమోదం తీసుకొని పనిచేసరికి మున్సిపాలిటీలో సిద్ధంగా ఉంది. కాబట్టి మీ ఏరియాలో మీరు తిరిగి మీ వార్డుకు సంబంధించిన అవసరాలు ఏమున్నాయో, ఇంపార్టెంట్ పనులు ఏమున్నాయో మరి మీ కనుక చైర్మన్ గారి దృష్టి కానీ మా కమిషన్ దృష్టి కానీ తీసుకొస్తే వాటన్నింటినీ వేగం చేసుకొని ఏ ప్రయారిటీ బేస్లో ఒక 10 కోట్ల రూపాయలకి ప్రతిపాదన పంపించి శాంక్షన్ తీసుకొని మరి వర్కౌట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా దీన్ని వార్తలు తిరగండి, ప్రజాస్వామ్యం తెలుసుకోండి. ఎంత అవసరం పడింది 10 కోట్ల రూపాయలకి తొందరలోనే ప్రజలు కూడా పిలుస్తాం. 10 కోట్ల రూపాయలు ఆ వాటిలో ఎక్కడ దేశాలు చెప్తే
ల్యాండ్ బేస్లో ఎక్కడ ఏమన్నా సరిపడాలి వసూలు ఇస్తాం. అన్ని వాటిలో కూడా కొంత ఒక వాటికి 50 లక్షలు వస్తుంది. ఇక్కడ 25 కోట్లు 20 లక్షలు 30 లక్షలు 15 లక్షలు అవసరం. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ 10 కోట్లు పిలిచాం. ఆ వాటిలో ఇంకా చూస్తారు మళ్ళీ ఆ వాటిలో ఉన్నాయి. మిగతా వాటిలో 20 కోట్లు పెట్టుకుంటే ఒక 25 కోట్లు వచ్చిందంటే ఇంచుమించు ఒక్కొక్క వాటి ₹1 ఇస్తుంది. ఒక్కొక్క వాటికి ₹1 ఇస్తుంది. మీ ప్రాంతంలో సమస్య కానీ మీ సమస్యలు కానీ మరి ఈ హెల్ప్ లైన్కి సూర్యపేట పురపాలకంలో మరి చైర్పర్సన్ గారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారి సారథ్యంలో ఒక హెల్ప్ లైన్ అనేది ఏర్పాటు చేయబడింది. ఆ హెల్ప్ లైన్కి మీ ప్రాంతంలో సమస్యలు కానీ మీకు సంబంధించిన సమస్యలు కానీ ఏదైనా కూడా ఇన్ఫార్మ్ చేస్తే తెలియపరిస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తాం. సాధ్యమైన వరకు అంటే పర్సనల్ ఇష్యూ కాకుండా అందరికి సంబంధించిన విషయాన్ని ఈ హెల్ప్ లైన్లో తెలియజేసి ప్రజలకి అందుబాటులో సేవలు ఉన్న విధంగా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈ హెల్ప్ లైన్ నంబర్ 829 76 22 273 829 762 2273. ఈ హెల్ప్ లైన్ నంబర్ని అందరూ వినియోగించుకోవాలి. కమిషనర్ కూడా ఈ హెల్ప్ లైన్ నంబర్ని ఈ ఎవరైతే ఈ ఫ్లెక్సీ చేస్తారో అందరూ కూడా అన్ని ఫ్లెక్సీ షాపులకి చెప్పేసేయండి. ఎవరు ఫ్లెక్సీ చేసినా ఎవరు యాడ్ పెట్టినా ఎక్కడైనా కూడా ఈ మున్సిపల్ హెల్ప్ లైన్ నంబర్ అనేది ఖచ్చితంగా బోర్డు నంబర్తో పెద్దదిగా అందరికి కనబడే విధంగా ఒక మూలగా వేయాలని అందరికీ కనబడే విధంగా అందరికీ ఆదేశాలు ఇవ్వండి. మీరు కూడా అక్కడక్కడ చెప్పండి. ప్రతి సచివాలయంలో ఒక ప్రామినెంట్ ప్లేస్లో ఈ హెల్ప్ లైన్ నంబర్ని డిస్ప్లే పెట్టండి. అందరూ కూడా వచ్చిన వాళ్ళకి మీ సచివాలయ సిబ్బంది ద్వారా మరి వాలంటీర్స్ ద్వారా ఈ హెల్ప్ లైన్ నంబర్ కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేయాలి. మరొకసారి చెప్తున్నా, హెల్ప్ లైన్ నంబర్ని 829 829 762 2273 829 762 2273. ఈ హెల్ప్ లైన్ నంబర్ని అందరూ కూడా చూసుకోవాలి. ఇంకోసారి చెప్తున్నా, 82 97 62 22 73. 82 97 62 22 73. ఈ హెల్ప్ లైన్ నంబర్ని అందరూ మొదటి సమావేశం ఈరోజు జరుగుతుంది. దీనికి ఈ సమావేశానికి వారి ఆశీస్సులు వారి దిశానిర్దేశం చేయడానికి చేసిన మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కిరీటి సంజీవయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడికి వచ్చేసిన కౌన్సిల్ సభ్యులకు, మీడియా మిత్రులకు, మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు స్పెషల్ సమావేశం యొక్క మొదటి అంశం మైనారిటీ ముస్లిం మరియు క్రిస్టియన్ మైనారిటీ కోఆప్షన్ సభ్యుల రెండింటికి
ముస్లిం మైనారిటీ కింద ఒక అప్లికేషన్, మరి క్రిస్టియన్ మైనారిటీ కింద ఒకే అప్లికేషన్ రావడం వలన ఈ ఎన్నికను ఏకగ్రీవం చేస్తున్నాము. దీనికి సభ్యులందరూ మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. క్రిస్టియన్ మైనారిటీ కింద హెల్ప్ లైన్ నెంబరు మన తహసీల్దార్లో లాంచ్ చేస్తున్నారు. కొంచెం కింద తెలుసండి కమిషనర్ ముందు కొంచెం కింద ఆయన కనపడ్డం మళ్ళీ పైకి కోఆప్షన్ సభ్యుడు వరకు పురపాలక సంఘం నుంచి ప్రకటన చేయడమైనది. అందులో గాను క్రిస్టియన్ మైనారిటీ కింద ఒక కోఆప్షన్ సభ్యులు, ముస్లిం మైనారిటీ మహిళా కోటా కింద ఒక సభ్యులు, స్పెషల్ నాలెడ్జ్ కింద ఒక కోఆప్షన్ సభ్యులకి ప్రకటన ఇవ్వడం జరిగింది. వాటి కొరకు మనకి 3 అప్లికేషన్లు మాత్రమే రాబడ్డాయి. ముస్లిం In the name of God, solemnly affirm that I will be true faith and allegiance to the Constitution of the Indian as by law, establish that I will uphold the sovereignty and independence of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. Congrats. I, Sheikh Shaheen, having become co-option member of the Municipal Council, in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India, and by law establish that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to enter. Congrats. అనే నేను మున్సిపల్ కౌన్సిలర్ యొక్క కోఆప్షన్ మెంబర్ అయినందుకు శాసనం ద్వారా స్థాపితమైన భారత సౌలభ్యమైన విదగ్ధమైన శ్రద్ధలను కలిగి ఉన్నాను. భారతదేశం యొక్క సార్వభౌమాధికారాలను మరియు అఖండతను సమర్థించి నేను చేపడుతున్నాను. కార్యవర్గాలను పూర్తిగా నిర్వహిస్తాను. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చేస్తున్నాను.
महिला कोटाలో షేక్ షాహీన్ వారిని కోఆపరేషన్ జరుగుతుంది. స్పెషల్ నాలెడ్జ్ కింద కలతూరు సునీల్ రెడ్డి గారిని కోఆపరేషన్ జరుగుతుంది. కలతూరు సునీల్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. శ్రీ కాళాశ్రీ బాబురావు గారిని కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోవడమైనది. శ్రీ కాళాశ్రీ బాబురావు గారిని కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోవడమైనది. మీ ప్రాంతంలో సమస్య కానీ మీ సమస్యలు కానీ మరి ఈ హెల్ప్ లైన్కి సూర్యపేట పురపాలకంలో మరి చైర్పర్సన్ గారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారి సారథ్యంలో ఒక హెల్ప్ లైన్ అనేది ఏర్పాటు చేయబడింది. ఆ హెల్ప్ లైన్కి మీ ప్రాంతంలో సమస్యలు కానీ మీకు సంబంధించిన సమస్యలు కానీ ఏదైనా కూడా ఇన్ఫార్మ్ చేస్తే తెలియపరిస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తాం. సాధ్యమైన వరకు అంటే పర్సనల్ ఇష్యూ కాకుండా అందరికి సంబంధించిన విషయాన్ని ఈ హెల్ప్ లైన్లో తెలియజేసి ప్రజలకి అందుబాటులో సేవలు ఉన్న విధంగా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈ హెల్ప్ లైన్ నంబర్ 829 76 22 273 829 762 2273. ఈ హెల్ప్ లైన్ నంబర్ని అందరూ వినియోగించుకోవాలి. కమిషనర్ కూడా కమిషనర్ కూడా ఈ హెల్ప్ లైన్ నంబర్ని ఈ ఎవరైతే ఈ ఫ్లెక్సీ చేస్తారో అందరూ కూడా అన్ని ఫ్లెక్సీ షాపులకి చెప్పేసేయండి. ఎవరు ఫ్లెక్సీ చేసినా ఎవరు యాడ్ పెట్టినా ఎక్కడైనా కూడా ఈ మున్సిపల్ హెల్ప్ లైన్ నంబర్ అనేది ఖచ్చితంగా బోల్డ్ నంబర్తో పెద్దదిగా అందరికి కనబడే విధంగా ఒక మూలగా వేయాలని అందరికీ కనబడే విధంగా అందరికీ ఆదేశాలు ఇవ్వండి. మీరు కూడా అక్కడక్కడ చెప్పండి. ప్రతి సచివాలయంలో ఒక ప్రామాణిక ప్లేస్లో ఈ హెల్ప్ లైన్ నంబర్ని డిస్ప్లే పెట్టండి. అందరూ కూడా వచ్చిన వాళ్ళకి మీ సచివాలయ సిబ్బంది ద్వారా మరి వాలంటీర్స్ ద్వారా ఈ హెల్ప్ లైన్ నంబర్ కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేయాలి. మరొకసారి చెప్తున్నా, హెల్ప్ లైన్ నంబర్ని 829 829 762 2273 829 762 2273. ఈ హెల్ప్ లైన్ నంబర్ని అందరూ కూడా చూసుకోవాలి. ఇంకోసారి చెప్తున్నా, 82 97 62 22 73. అంటే 82 97 62 22 73. ఈ హెల్ప్ లైన్ నంబర్ని అందరూ సార్ వచ్చే ప్రసాద్
అట్లే ఉండు. సోము ఒక్కరా